నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలియంది కాదు. 2019 ఎన్నికల్లో అధికారానికి దూరమైంది మొదలు ఆయనకు అడుగడుగున అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓటమితో నైరాశ్యంలోకి పార్టీ శ్రేణులు కూరుకుపోయాయి. ఇక మరోవైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా వైసీపీదే విజయం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఇక మరోవైపు కేసులు, దాడులు, ఇలా ఒకటేమిటి, వైసీపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. టీడీపీ శ్రేణులు బయటకు రావడానికి భయపడిపోయారు. కానీ 7 వయసులో చంద్రబాబు సర్వశక్తులు వడ్డారు. బయటకు వచ్చి పోరాటం చేశారు. అటు పవన్ ఆయనకు అండగా నిలిచారు. పవన్ బాధ్యత తీసుకోవడంతో బీజేపీ జతకట్టింది. ఎన్నికల్లో విజయానికి టీడీపీ కూటమి చేరువైంది. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు జాగ్రత్తగా ప్రతి అడుగు వేశారు. సక్సెస్ ముంగిట నిలిచారు. ఏపీలో మెజారిటీ సర్వేలు టీడీపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఏకపక్ష విజయం సాధించనుందని తేల్చి చెప్పాయి. ఇక అదే జరిగితే చంద్రబాబు సక్సెస్ అని ఏకాభిప్రాయంతో చెప్పవచ్చు. పార్టీ మనుషులకు ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు కోసం పవన్ ఎన్నో మెట్లు దిగిరాగా అదే స్థాయిలో చంద్రబాబు సైతం పవన్ కోసం చాలా రకాలుగా తగ్గాల్సి వచ్చింది. కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణను పక్కన పెట్టి మరీ పవన్కు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. తనకు చంద్రబాబు ఇచ్చిన ప్రయారిటీని పవన్ సైతం గౌరవించారు. కూటమి కట్టడంలో, సీట్ల సర్దుబాట్లు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడడంలో పవన్ పాత్ర కీలకం. అలా పవన్ను మలుచుకున్నారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు అవసరమా అని సగటు టీడీపీ అభిమాని చంద్రబాబును ప్రశ్నించినంత పని చేశారు. అనుకూల మీడియా సైతం చంద్రబాబును తప్పుపట్టింది. 1% ఓట్లేని బీజేపీ అన్ని సీట్లు అవసరమా అని ప్రశ్నించారు. కానీ బీజేపీ అవసరం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుసు. తన నుంచి చేజారిపోతే ఎలా నష్టపోతామో తెలుసు. అందుకే బీజేపీని దగ్గర చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి బీజేపీ కోసం చంద్రబాబు ఎంత పరితపించారో తెలియంది కాదు. పిలిచినా పిలవకపోయినా, కోరినా కోరకపోయినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. అధికారానికి దూరమైన మరుక్షణం తన వద్ద ఉన్న 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు. అప్పటి నుంచే తనదైన వ్యూహం రూపొందించుకున్నారు. అసలు టీడీపీతో కలిసే ఉద్దేశమే లేదని బీజేపీ నేతలు అసహ్యించుకున్నా చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ను, మరోవైపు సమీప బంధువు పురంధేశ్వరిని ప్రయోగించి పొత్తు పెట్టుకున్నారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపులు జరిగేలా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ఈ ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగడం వల్లే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కట్టడం విశేషం. అయితే ఈ విషయంలో చంద్రబాబు పోషించిన పాత్రను ఎక్కువ మంది గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.